హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నానో మీకు చూపిస్తున్నాను. తెలుసుకోండి, మీకు కూడా సంక్రాంతి అంటేనే చిన్నపిల్లల భోగి పండ్లు, నోములు అలా జరుపుకుంటారు. ఈ నోములు వచ్చేసి మా సైడ్ అయితే అమ్మ వాళ్ళు ఇస్తారండి. 13 ఐటమ్స్ అలా ఇస్తారు. ఏదైనా తీసుకోవచ్చండి, ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, ఏదైనా మన ఇష్టం అండి. ఏదైనా తీసుకోవచ్చు. 13 ఐటమ్స్ అలా 13 ఐటమ్స్కి ఇలా పూజ చేసుకోవాలండి. అలా ఒక దగ్గర అన్నీ పెట్టేసి దాంట్లో అన్ని పువ్వు, నేరవండు, చాక్లెట్ ఇట్లా డిఫరెంట్ వేసి పూజ చేసుకోవాలి. దాని తర్వాత పూజ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ అట్లా మనకు నచ్చిన వాళ్ళకి ఐటమ్స్ అన్ని ఇచ్చుకోవాలి. మనము ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు. అలా ఇచ్చిపుచ్చుకోవడం అలా ఉంటుంది. తర్వాత పూజ కంప్లీట్ అయ్యాక ఒక ఐటమ్ తీసుకొని 12 ఐటమ్స్ మనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. పూజ అయ్యేంత వరకు మనం ఫాస్టింగే ఉండాలండి. కనీసం టిఫిన్ కూడా చేయొద్దు మనము. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రమ్మని పిలుస్తారు నోముకి. వాళ్ళ నోము అయిపోయేంత వరకు కూడా మనం ఫాస్టింగే ఉండాలి. అలా జరుగుతుందండి మా సైడ్. సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది. నా నోము కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ అలా మా బాబుకి భోగి పనులు అలా స్టార్ట్ చేసాము. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పూజ కంప్లీట్ అయ్యాక మన హస్బెండ్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అది మా సైడ్ మేమైతే తీసుకుంటాము పూజ కంప్లీట్ అయ్యాక. ఐటమ్స్ వచ్చేసి నేరమల్లు, చక్కెర నోము, పువ్వులు, పసుపు కుంకుమ, అక్షంతలు, సోపు, చాక్లెట్, నువ్వుల లడ్డు, ఇలా 13 ఐటమ్స్ అలా వేస్తారు. అండ్ గౌరమ్మ. చూసారు కదండి, సంక్రాంతి నోము అయితే ఇలా జరుపుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.